అడగలేకపోతారు, టీఎస్ టీజీగా మార్చడం ఎందుకు అడగలేకపోతారు? ఇదే తెలంగాణ తల్లి విగ్రహానికి ఎన్నోసార్లు పూలదండలు వేసారు మీరు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు మీకు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి, మీకు ఎమ్మెల్సీ పదవి ఉన్నారు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడలేకపోతురా? అంటే మీరు ఎవరు మోసం చేద్దాం అనుకుంటారు? యావత్ తెలంగాణ పబ్లిక్ మోసం చేస్తారు, యావత్ తెలంగాణ విద్యార్థులను మోసం చేస్తారు మీరు, యావత్ తెలంగాణ నిరుద్యోగులను మేము మోసం చేస్తారు, యావత్ తెలంగాణ రైతులను మోసం చేస్తారు మీరు, యావత్ తెలంగాణ కార్మికులను మోసం చేస్తారు మీరు. ఇయ్యాల ఒక ఆటో కార్మికుల దగ్గర నుంచి అందరూ మీకు క్షమాపణ చెప్పాలి, మీరు అందరూ క్షమాపణ చెప్పాలి మీరు ఖచ్చితంగా. కోదండరామ్ గారు గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్రీ బస్ రావడం వల్ల ఎంతో మంది ఆటో కార్మికులు కడుపు కొట్టుకున్నారు. కడుపు కొట్టిన వాళ్ళు కడుపు మీరు కొట్టిరు వాళ్ళ కడుపు ఫ్రీ బస్సు పెట్టి. ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి, మంత్రి పదవి వచ్చిన ఆశతో ఉన్నారు కాబట్టి మీరు పాయింట్అవుట్ చేయలేకపోదు. నేను ఎమ్మెల్సీ పదవి తీసుకున్నా, నాకు ఈ గవర్నమెంట్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కాబట్టి నేను వాళ్ళ సైడే తొత్తుగా మాట్లాడతా అని ఓపెన్ చెప్పండి. ఏం వెలగబెట్టింది సార్? ఏం చేసింది సార్? మీరు వచ్చి సామాజిక పాలన అంటే ఇదేనా మీరు చేసింది? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. న్యూస్9 టీవీకి స్వాగతం. సంవత్సర కాలంలో హస్తం చేతిలో అస్తవ్యస్తమైన తెలంగాణ రాష్ట్రం. అయ్యా కోదండరామ్ గారు, ప్రొఫెసర్ గారు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు వారు ఎన్నో చూసిరు మీరు. మీకు చెప్పేంత స్థాయి మాది కాదు. మీరు ఎన్నో చూసిరు, ఎన్నో ఒడిదులు అన్ని చూసిరు. ఈ టీఎస్ టీజీగా మార్చడము, రేవంత్ రెడ్డి గారి యొక్క వికృత పాలన, టీఎస్ టీజీగా మార్చడము, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం ఏం మీకు కను సైకిల్లో కూడా కనపడతారు. ఏమి ఎందుకు అడగలేకపోతారు? టీఎస్ టీజీగా మార్చడం ఎందుకు అడగలేకపోతారు? ఇదే తెలంగాణ తల్లి విగ్రహానికి ఎన్నోసార్లు పూలదండలు వేసారు మీరు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ రోజు మీకు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి, మీకు ఎమ్మెల్సీ పదవి ఉన్నది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడలేకపోతురా? అంటే మీరు ఇప్పుడు ఎవరు మోసం చేద్దాం అనుకుంటారు? యావత్ తెలంగాణ పబ్లిక్ మోసం చేస్తారు, యావత్ తెలంగాణ విద్యార్థులను మోసం చేస్తారు మీరు, యావత్ తెలంగాణ నిరుద్యోగులను మేము మోసం చేస్తారు, యావత్ తెలంగాణ రైతులను మోసం చేస్తారు మీరు, యావత్ తెలంగాణ కార్మికులను మోసం చేస్తారు మీరు. ఇయ్యాల ఒక ఆటో కార్మికుల దగ్గర నుంచి అందరూ మీకు క్షమాపణ చెప్పాలి, మీరు అందరూ క్షమాపణ చెప్పాలి మీరు ఖచ్చితంగా. కోదండరామ్ గారు గుర్తుపెట్టుకోండి, ఒక ఫ్రీ బస్ రావడం వల్ల ఎంతో మంది ఆటో కార్మికులు కడుపు కొట్టుకున్నారు. కడుపు కొట్టిన వాళ్ళు కడుపు మీరు కొట్టిరు వాళ్ళ కడుపు ఫ్రీ బస్సు పెట్టి. వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు లేరా? వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరా? వాళ్ళు కష్టపడడం పెట్టుకోవద్దా? మీరు ఎందుకు పాయింట్అవుట్ చేయలేకపోయారు? ఫ్రీ బస్ ఎందుకు పాయింట్అవుట్ చేయలేకపోతారు మీరు? ఎందుకంటే మీరు ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి, మంత్రి పదవి వచ్చిన ఆశతో ఉన్నారు కాబట్టి మీరు పాయింట్అవుట్ చేయలేకపోతారు. అంటే ఇంతమందిని మీరు మోసం చేసినట్టే కదా. మరి ఒప్పుకోండి, అదే విధంగానైనా ఒప్పుకోండి. అవునయ్యా, నేను ఎమ్మెల్సీ పదవి తీసుకున్నా, నాకు ఈ గవర్నమెంట్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కాబట్టి నేను వాళ్ళ సైడే తొత్తుగా మాట్లాడతా అని ఓపెన్ గా చెప్పండి. మేము క్వశ్చన్ చేయడమే పని చేస్తాం కదా. కోదండరామ్ సార్ ఒక మంచి విలువ సార్. మీరు మేము కలిసి పని చేసాం సార్, మీరు మేము కలిసి పని చేసాం. మీకు మిమ్మల్ని చూస్తే గుర్తుపడతారు మీరు. అరే మీరంటే ఎంతో ఆదర్శప్రాయంగా తీసుకున్నాం మేము. మీ ఇంటికి వచ్చినాం మేము. మీ ఇంటికి వచ్చి మీతో ఎన్నో డిస్కషన్ చేసిన రోజు నేను ఉద్యమ టైంలో నేను ఉద్యమం చేసిన సార్. ఉద్యమం చేసిన నేను సెల్ టవర్కి 12 గంటలు కూర్చున్న. సెల్ టవర్ మీద సైబరాబాద్ లో ఫస్ట్ సెల్ టవర్ కేసు నాదే. తెలంగాణ రాష్ట్రం గురించి కేసీఆర్ గారు దీక్ష చేసిన రోజు అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసిరు. అలుగునూరు చౌరస్తాలో అరెస్ట్ చేసినప్పుడు 7 గంటల 45 నిమిషాలకు ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మేము కూర్చున్నాం. నేను కూర్చున్నా నిరాహార దీక్షకు. నిరాహార దీక్ష నేను కూర్చున్నా, మీరు వచ్చిర్రు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అయిన తర్వాత కూడా మళ్ళీ నిరాహార దీక్ష నేను కూర్చుంటే మీరు వచ్చి నాకు దీక్ష విరమింపేసారు. మీకు గుర్తుందో? నాకు గుర్తుంది సార్, అక్కడ ఫోటోస్ కూడా ఉన్నాయి. అంత అభిమానించాం మిమ్మల్ని. అరే మా సార్ వస్తుంటారు, మా కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంత వ్యక్తి మాకు కోదండరామ్ సార్ అని చెప్పి మేము అంత గర్వపడ్డాం మేము ఆ రోజు. ఏం వెలగబెట్టిరు సార్? ఏం చేసారు సార్? మీరు వచ్చి సామాజిక పాలన అంటే ఇదేనా మీరు చేసింది? అందరిని తీసుకొచ్చి ఒకచాల కూర్చోబెట్టి చేస్తాం, మేము పరిపాలిస్తామని మాట్లాడే దునియా మాటలు. ఎటువైంది మీ పరిపాలన? రేవంత్ గారు సర్కార్ వెనుక మీరు సపోర్ట్ కొట్టుకుంటూ పోతున్నారు సార్. గుర్తుపెట్టుకోరి, మిమ్మల్ని ఒక ప్రొఫెసర్ గౌరవించిన మేము ఇంతకన్నా దిగజారు కూడా మేమే మాట్లాడలేము సార్ మిమ్మల్ని. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు, ఎందుకంటే మీరు ప్రొఫెసర్ మీరు కాబట్టి కూడా మనం చెప్తున్నాం. ఇప్పటికైనా మేల్కోనండి. ఇప్పటికైనా అడ్డమైన ఖర్చులు వద్దు సార్ అని మీ సీఎం గారికి చెప్పండి.
20 పైసలు ప్రజల కోసం ఖర్చు పెట్టమనండి, ప్రజా పాలన కోసం ఖర్చు పెట్టమనండి, రైతుల కోసం ఖర్చు పెట్టమనండి. ఏమైనా సార్, కేసీఆర్ కిట్లు ఉండే, న్యూట్రిషన్ కిట్లు ఉండే. కేసీఆర్ గారు గవర్నమెంట్ పోయే ముందు ఇదే పొద్దున్న లేస్తే స్కూళ్లలో బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఒక్కొక్కరికి మంచి రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి జావా టిఫిన్లు పెట్టిరు, మీరు వచ్చి తీసేసారు. అరే అడగండి సార్, గరీబుల అడగండి సార్, గరీబుల గురించి మాట్లాడండి సార్, గరీబుల తరపున నిలబడండి సార్. పార్టీ రియల్ కాకపోతే రేపు వస్తాయి సార్. మీరే నాయకత్వం మరి నిలబడితే మీరు ఒక పార్టీ పెడితే తెలంగాణ సమాజం గురించి మీరు కొట్లాడితే ఇదే తెలంగాణ పబ్లిక్ రేపు మిమ్మల్ని సీఎం చేయొచ్చు సార్, మీ సొంత పార్టీని సీఎం చేయొచ్చు. అదే ఆలోచన చేయండి. ఒకరి మోచేతి నీళ్ళు మనకెందుకు సార్, ఆ ఢిల్లీలో మోచేతి నీళ్ళు మనకెందుకు సార్, మనకి ఏమవసరం సార్. సార్ కోదండరావు గారు, ఒకప్పుడు మీరు మాట్లాడిన మాటలే మాతోటే కానీ మీడియాతోటే కానీ మీరు మాట్లాడిన మాటలే. ఈ ఢిల్లీ వాళ్ళ మోచేతి నీళ్ళు తాగేటప్పుడు మనకి ఎందుకని మీరే మాట్లాడారు ఆ టైంలో, అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న టైంలో. ఈ ఢిల్లీ వాళ్ళ మోచేతి నీళ్ళు మనం ఏం తాగాల? మనం స్వయంగా కొట్లాడుకుంటున్నాం, స్వయం తెలంగాణ మనం తెచ్చుకోవాలా. సెంట్రల్ మెడల్ వంచి, ఈ కాంగ్రెస్ మెడల్ వంచి తెలంగాణ తెచ్చుకోవాలా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులే మీరు. దానికి అనుకూలంగా వండి సార్, అనుకూలంగా మాట్లాడండి సార్ అని చెప్పేసి మీరు మాట్లాడుతుంటే ఈ రోజు మీరు ఓఏసీ కంప్లీట్ ఏం చేస్తున్నారంటే తొత్తుగా మారిపోయారు. కంప్లీట్ రేవంత్ రెడ్డి గారు తొత్తుగా మారిపోయారు. మీరు ఎందుకంత మారాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? అరే 70 వయసుకు వచ్చేది సార్ మీరు. ఇప్పుడు ఏంది సార్ మీకు ఇప్పుడు అంత పదవి మీద ఆశ ఏంది సార్? సార్ రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఉండి కొట్లాడండి సార్. మిమ్మల్ని మేం చేస్తాం ముఖ్యమంత్రిగా, మిమ్మల్ని మేం చేస్తాం మంత్రిగా, అదొకటి మీరు ఆలోచన పెట్టుకోండి. కానీ గాల్లో మోచేతులు నీలాగా సంవత్సరం కర్మం పట్టింది సార్. ఎందుకంటే మేము ఇంత బాధపడి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం కలిసి పని చేసినాం సార్, ఉద్యమ టైంలో కలిసి పని చేసినాం. నేను ఉద్యమకారంగా చెప్తున్నాను. నేను ఇది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి సార్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ అవుట్ చేయండి, క్వశ్చన్ చేయండి. ప్రజాపాలన అంటే ఇదేనా సార్ అని క్వశ్చన్ చేయండి. రైతు పండుగ అంటే మనం జరిపి చూసినాం, రైతు పండుగ అంటే ఇదేనా సార్ అని క్వశ్చన్ చేయండి. 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేకపోయినాం సార్ మనము? 36,000 కోట్లు మనం ఎందుకు చేయలేకపోయినాం సార్ మనము? 17,000 కోట్లు చేసి 36,000 కోట్లు చేసి మనం ఎట్లా చెప్తున్నాం సార్ మనము? ప్రజలు చూస్తున్నారు సార్, ప్రజలు నమ్మరు సార్. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం కదా సార్. ఎక్కడ సార్ సంవత్సరానికి 12,000 ఉద్యోగాలు ఇచ్చినాం సార్. అది కూడా మీరు అబద్ధంగా 54,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు సార్. ఎలా అడగండి సార్, ఇన్ని అబద్ధాలేదు సార్. మీ కళ్ళ కనబడతారా సార్ ఇన్ని అబద్ధాలు? సోయి లేకుంటున్నారా సార్ మీరు? ఇది ఒక్కటి ఆలోచన చేసుకోండి సార్ మీరు. సార్ కోదండరావు గారు, మీ మీద తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలు ఉన్నారు, ఎన్నో ఆలోచనలు పెట్టుకున్న విద్యార్థి సంఘాలు ఉన్నారు, కార్మిక కర్షక ఉద్యోగస్తులు ఎంతో మంది మీ మీద ఆశలు పెట్టుకుని బతికిరు ఈ రోజు. అరే మా కోదండరాం సార్ మా తరఫున నిలబడతాడేమో. మొన్న కూడా మీరు కేసీఆర్ గారిని విమర్శించిన తర్వాత కూడా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో పోయిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారితో మంచి పనులు చేపిస్తారు, మా విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పిస్తారు, మా ప్రొఫెసర్ గారు మా కష్టాలు చూసిన వాళ్ళు అని చెప్పేసి ఎంతో ఆశపడ్డారు సార్. రైతులు కూడా ఎంతో 15,000 రూపాయలు రైతు భరోసా చేపిస్తున్న మా కోదండరాం సార్ మీ మీద ఆశపడ్డారు సార్. కానీ ఈ రోజు కూడా మీరు లాలూచి అయిపోయారు సార్. రేవంత్ రెడ్డి గారికి మీరు లాలూచి అయిపోయారు ఈరోజు. ఖచ్చితంగా నేను ఒకటే, మేము అడిగేది, మేము చెప్పేది కానీ ఒకటే చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్కే కానీ, తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకే కానీ, తెలంగాణ రాష్ట్ర రైతులకే కానీ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ మొత్తం మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఇన్ని 100 కోట్లు ఎట్లా నాశనం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని మీరు నోరు తెరిచి అడగలేకపోతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ ప్రజలకి మీరు క్షమాపణ చెప్పాలని News9 TV తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఏదైతే రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కార్, కాంగ్రెస్ సర్కార్ 365 రోజుల పాలన ఏదైతే ఉందో దాని గురించి నేను విశ్లేషించి చెప్పినాను. ఇంకొకసారి కూడా నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ఎవరు తప్పుగా అనుకోకండి. ఏ పార్టీ వ్యక్తి అయినా అని చెప్పేసి ఆలోచన అదే అసలు అనుకోకండి. మా ఛానలే కానీ మేమే కానీ, మా News9 TV తెలుగే కానీ మేమే కానీ, మా స్టాఫే కానీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు. ఏ పార్టీ తోటి మాకు సత్సంబంధాలు ఇప్పుడు లేవు. మా ఛానల్ వచ్చేసి ఏ పార్టీ కొమ్ము కూడా కాయది. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఇస్, ఏ పార్టీ అని ఉండొచ్చు. ఎటువంటి ఎవరైతే తప్పు చేస్తారో, రేపు బీఆర్ఎస్ తప్పు చేసినా బరాబర్ నిలదీస్తామన్నా సవాల్ లేదు. 100% రేపు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరు తప్పు చేసామో 100% నిలదీస్తాం మేము. వాళ్ళ గవర్నమెంట్ లో లేకుండా ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా మేము నిలదీస్తాం మా ఛానల్ నుంచి. కాబట్టి ఇది ఏదున్నా సరే పబ్లిక్ ఏదైతే బయట మాట్లాడుకుంటున్నారో అది మా నోటి నుండి, మా ఛానల్ నుండి మీకు చేరవేస్తున్నాం. నిజాన్ని చూపించడమే మా News9 TV తెలుగు యొక్క నైజం. ఓకే, థ్యాంక్ యూ.